అలాగే ఇంకొక ఆడియో ఉంది, మేబీ వీ కెన్ ప్లే దట్. అది వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్ కలకలం లీక్ చాలా రోజులు మనకి 2023 అక్టోబర్ ఆ టైంలో ఆ కేసు బయటకు వచ్చింది. వచ్చినప్పుడు అసలు దాంట్లో ఈవిడ ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అందులో కూడా ఉందా? చాలా మందికి తెలియదు. కాదు ఇప్పుడు చెప్తా మీకు, వినండి. ఆ వరలక్ష్మి డ్రగ్స్ కేసు 2023 అక్టోబర్ లో రిజిస్టర్ చేశారు మోకిలా పోలీసులు. మోకిలా పిఎస్ లో 11 మంది మీద పెట్టారు ఈ కేసు. 11 మందిలో ఈవిడే ఉంది, మస్తాన్ సాయి కూడా ఉన్నాడు, ఇంకా వీళ్ళందరూ కూడా బేసికలీ కన్స్యూమర్స్ టైప్ లో పెట్టారు. అంటే ఆనందం కోసం డ్రగ్స్ తీసుకుంటున్నారు, పెడ్లర్స్ కాదు. పెడ్లర్ అనేవాడు సమాజానికి చాలా చీడపురుగువాడు. వీళ్ళు పాపం అమాయకులు విక్టిమ్స్ లాగానే చూస్తారు. ఒకవేళ కనుక వీళ్ళు దొరికిపోతే వీళ్ళని రీహాబ్ కి పంపించడం అనేది చేస్తారు. సో ఇది రిజిస్టర్ చేశారు పోలీసులు. అక్కడ మెయిన్ గా 3 A1 A2 A3, అందులో ప్రభాకర్ అనే ఆయన్ని, ఇంకొక అనురాధ అనే ఆవిడని, ఇంకొక ఆయన ముగ్గురిని పెడ్లర్స్ గా పెట్టారు. అంటే వాళ్ళు సప్లయర్స్, వీళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళ దగ్గర కొనుక్కొని ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఈ ఎఫ్ఐఆర్ సారాంశం. అది పెట్టి తర్వాత సంవత్సరం, ఇప్పుడు 1.5 సంవత్సరం దాటిపోయింది. 1.5 సంవత్సరం దాటింది. అదృష్టం బాగుండి ఛార్జ్ షీట్ అయింది. అది అదే నార్సింగ్ పీఎస్ లో అయితే ఇప్పటిదాకా ఛార్జ్ షీట్ కూడా కాల. నార్సింగ్ పీఎస్ లో ఇప్పుడు మళ్ళీ ఇంకో డ్రగ్స్ కేసు ఉంది. అదేంటి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది ఈసారి. ఆవిడే పెడ్లర్ కేసు ఈసారి. ఇప్పుడు ఫైనల్ హియరింగ్ కూడా ఉంది కదా లావణ్యది. ఏది డ్రగ్స్ విషయంలో అసలు నార్సింగ్ పీఎస్ లో ఛార్జ్ షీట్ ఇవ్వాలి ఇప్పటిదాకా. ఎందుకంటే మనం చూసాం కదా, అక్కడ ఎవరో ఆఫీసర్స్ తో ఏదో సన్నిహిత సంబంధాలు ఇలాంటివన్నీ ఉండి ఆడియోలు అన్ని బయటకు వచ్చాయి కదా. ఒక ఆఫీసర్ తో మాట్లాడుతుంటది సంబడి, నేను మీ ఆఫీస్కి వస్తా, లేకపోతే మీ గెస్ట్ హౌస్కి వస్తా, గోడ దూకొస్తా, ఇలాంటివన్నీ ఉంటాయి. సో బేసికలీ అక్కడ ఏదో నడిచింది వీడికి. ఆ ఎఫ్ఐఆర్ ముందు కదల్లా, ఛార్జ్ షీట్ అవ్వాల. బట్ మోకిలాలో ఎఫ్ఐఆర్ అయింది, ఛార్జ్ షీట్ అయింది, కేసు కోర్టుకు కూడా వచ్చింది. సో రీసెంట్ గా వీళ్ళందరూ కూడా కోర్టుకు పిలిచారు. ఎల్బీ నగర్ అందులో ఉంది, లావణ్య కూడా వెళ్ళింది, మన కోర్టుకు వెళ్ళింది. సో ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ఈ 11 మంది ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఈ కేసులో, వాళ్ళందరూ కూడా ఏదో చాలా సార్లు ఈ కేసులు ఇలాగే వీగిపోతుంటాయి. సాక్ష్యాలు లేవు అనే కోణంలో ఈ కేసులన్నీ వీగిపోతుంటాయి. సో సాక్ష్యాలు అంటే పోలీసులు పెట్టినప్పుడు ఇదిగో ఇట్లా పట్టుకుని ఉంటారు, వాళ్ళు ఏదో ఒక లొసుగులు చెప్పి తప్పించుకుని ఉంటారు. బట్ ఈ ఆడియో ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు ప్లే చేయండి ఇంకో ఆడియో, ఇది చాలా క్లియర్ కట్ సాక్ష్యం. వరలక్ష్మి టిఫిన్స్ కి ఈవిడికి ఉన్న సంబంధం ఏంటి, ఈవిడ అక్కడి నుంచి డ్రగ్స్ ఎలా తీసుకునేది అనేది. సో ఈవిడ ఇడ్లీ ప్యాకెట్స్ లో ఆ పక్కన ఈ డ్రగ్స్ ప్యాకెట్ కలిపి పార్సల్ చేయించి పంపించమనేది. ఈవిడ ఇందాక మీతో మాట్లాడినట్టున్నారు, మన ఛానల్తో మాట్లాడినప్పుడు ఆవిడ ఏమంటారంటే, నేను డ్రగ్స్ తీసుకోవడం కాదు, నేను డ్రగ్ పెడ్లింగ్ కేసులో ఉన్నానంటారు. కాదు, ఆ దాంట్లో కన్జ్యూమర్ కేసు ఆవిడ. ఒకవేళ కనుక ఆవిడ పెడ్లింగ్ కోసమే తీసుకొని ఉంటే అది ఇంకా పెద్ద కేసు. పెడ్లింగ్ కోసం తీసుకుంటే 10 ఏళ్ళు జైలు శిక్ష, ఇది తీసుకుంటే 6 నెలలు ఆర్ వాట్ ఎవర్ రీహాబ్ పంపిస్తారు. సో బేసికలీ ఆవిడ చెప్తున్నది ఏంటంటే, ఇడ్లీలో ఆవిడ డ్రగ్స్ తెప్పించుకున్న విషయం అది పెడలింగ్ లాగా చూడాలంటుంది ఆవిడ. సరే అలాగే, అందుకనే చూద్దాం, బట్ వింటే మీకు అర్థమవుతుంది. ఒకసారి ఆడియో కూడా ప్లే చేస్తారా? ఇంకో ఆడియో ఉంది చూడండి, నేను ప్లే చేయను. ఫ్రంట్కి వెళ్ళి బ్యాక్ తీసుకో, అదమ్మా డ్రైవింగ్ వచ్చాడు. ఫ్రంట్కి వెళ్ళి స్ట్రైట్ యూటర్న్. హలో, కార్తీక్ నెంబర్ అది ఇన్ఫర్మేషన్ 907 వచ్చింది. ఫాస్ట్ గట్ల వచ్చాడు. 907 కాదు, అది కాదు. ఒక నిమిషం ముందు దాన్ని లైన్ లో ఉండి చెప్తాను, మాట్లాడలేదు సర్దుతాను దాన్ని. కార్తీక్ ముందు బ్యాక్ లో ఉంది. ఇంటికి వచ్చేసరికి అరే ప్లీజ్ రాని దండం పెడతాను, సైడ్ కి పెట్టేసి ఏం కాదు. ఇడ్లీ కింద ఇడ్లీ కింద పెట్టకలేదు, సైడ్ కి పెట్టేసి. ఇడ్లీ కింద పెట్టకలేదు, కలద్దాల బాక్స్ లో ఉంటే పెట్టరా. పెడితే తీసి మరీ చూస్తాడు. ఏం తీడు ఇచ్చే ఏం కాదు. అడగాలి నాకు తీసుకుంటే ఇప్పుడు ఈసారి ఒకటి ఎక్స్ట్రా నాకు కూడా తీసుకురా. అమ్మాయి నేనేం వెళ్ళను. ఒకటి అదే ఒక 2, 3, 4
చీర తెచ్చుకున్నాను ఈ అమ్మలు పట్టుకోవడం. గోవా వెళ్దా అంటే నన్ను నాకు కూర్చోబెట్టారు. నేను ఎప్పుడో రేపు ఎల్లుండి పోతా సైలెంట్కి వెళ్ళి సైలెంట్ వచ్చేస్తా. అరే నైట్ అయితే ఎనఫ్ రా నీకు, నైట్ అయితే ఇంకా వచ్చింది ఎక్కువ ఉంది, ఏం కాదు వద్దులే కానీ. ఏమో నాకు తెలియదు మరి దీని పైప్ కా నీకు పైప్ అయితే ఏడొస్తాయి రా బాబు, లైన్ అయితే వస్తాయి. అందుకే ఎక్స్ట్రా ఉన్న పంపించండి మళ్ళీ రేపు ప్రకాష్ ఎక్స్ట్రా ఉంటే నేనేం చేసుకుంటాను. ప్రకాష్ ఎవరిని పంపిస్తే తెప్పిద్దు గాని ఈ నైట్ కంటే అర్థం ఏంటో తెలుసా, రేపు పొద్దున్న కూల్ చేసి తిన్నాను అర్థం. రేపు నువ్వు నిద్ర లేచిందా పడుకుంటే అంత ఉంది, పడుకుంటాను పక్కన ఏదో బాగుండదు ప్యాకెట్లు ఇస్తున్నావు. వచ్చేయండి రా, మా ఎదురుంగే ఇల్లు ఖాళీ ఉంది. బెంగళూరులో ఎవరైనా తెలిసిన ఉన్నారా నీకు? ఉన్నారు. షూరా? నేను చెప్పిన ప్లేస్కి వెళ్తారా? ఏ సిటీ? డీజేస్ ఉన్నారు ఒక 2-3. కాదు స్కోర్. అదేరా డీజేస్ ఉన్నారు అంటున్నా. ఉంటారా స్కోరింగ్ కి? చేసేటోళ్ళే అందరు గట్టిగా చేస్తారు. అదే మన చెప్పిన ప్లేస్కి వెళ్తే ప్యాక్ ఇస్తారు, తీసుకొని బస్కి వెళ్ళాలా? ఒకసారి ఏ సిటీయో నువ్వు చెప్తే. కేఆర్పురం. లెట్ మీ ఆస్క్ యూ. చెప్పేసా ఎంతసేపా? కేఆర్పురం తెలుసు అంటే కేఆర్పురం దగ్గరలో ఉండాలి, చెకింగ్ ఈజీ ఉండాలి. మనం అక్కడి నుంచి మనం ఇటు తెప్పించుకోవడం అనేది ఉండాలి. బస్కనే వేసేస్తాడేమో. బస్కి అటుకే వేసుకోవాలి మరి. ప్రభాకరాన్ని కూడా ఎక్కువ వాడండి ఈ ప్యాకెట్ నెల. ఇడ్లీ ప్యాకెట్ ని ప్రభాకరాన్ని కూడా ఇలా వాడండి. నువ్వు కూడా షాక్ అవుతావు చూస్తే. ఇడ్లీ ప్యాకెట్ ఎంత వేడిగా ఉంది. అందుకే సరే కళ్ళద్దాల్లో వేసి సైడ్కి వేసారా చూడు. పెట్టా ఏసీ ముందు పెట్టా నీటి. అరే వద్దురా ప్లీజ్ రా. చేస్తున్నా ఇడ్లీ ఓవెన్ లో పెట్టుకుంది ఒక ప్యాకెట్. లేదు జరగదు. పేపర్లు ఎన్ని చుట్టాను అనుకున్నావు దానికి? అసలు నీకు డౌటే లేదు. కార్తీక్ దారుల మధ్యలో ఈ ప్యాకెట్లు అడిగి తీసి తేకుండా వస్తే చాలు. కదిలించలే వాడెందుకు తెలిసారు ఇడ్లీలా తెస్తారు. కాసేపు చెప్తా చూడు, సేఫ్టీగా వచ్చింది ఇంట్లో కానీ. అంతకన్నా పెద్ద ప్యాకింగ్ ప్రపంచంలో ఎవరు చేయలేదు. వాడు కూడా ఇంత మంచి ప్యాకింగ్ చేసినాడు. అరే మొన్న ప్యాకెట్ బాగుంటుంది తెలుసా ఒకటి? అయ్యో అది కూడా మన చిన్నది కాదు, పెద్దది. జేబులో పెట్టుకుంటే డీలర్ దగ్గరే పోయింది. పాకెట్ లో పెట్టుకుని ఫోన్ లో అయ్యి పెట్టి తీస్తున్నా, పోయింది. 2 ఉంటాయి అందులో కనీసం. కార్తీక్ అనుకోండి లైన్ లో ఉండి అనుకోవచ్చు. Please stay on the line.